మంచిర్యాల జిల్లాలో కురిసిన అకాల వర్షంతో చేతికొచ్చిన పంటలు తడిసి ముద్దయ్యాయి. కోత దశకు వచ్చిన వరి పంట నేల కొరిగింది. కొనుగోలు కేంద్రాల వద్ద కుప్పలుగా పోసిన వరి ధాన్యంలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా తంటలు పడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయకపోతే తాము మరింత నష్టపోతామంటున్న రైతులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. అకాల వర్షాలు అన్నదాతలకు శాపంగా మారినాయి. రాత్రి కురిసినటువంటి అకాల వర్షాలతో కూడా మంచిర్యాల జిల్లాలోని పలు వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా వరిధాన్యం తడిచి కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా రైతులు తడిసిన వరిధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి మంచిర్యాల జిల్లాలో కొనసాగుతుంది. దీనికి సంబంధించి మనం మంచిర్యాల జిల్లాలోని సారంగపూర్ వరిధాన్యం కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ కొంతమంది రైతులు నిజంగా కూడా వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంది, వీళ్ళ పరిస్థితి ఏందనే విషయాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏంటి అసలు ఎన్ని రోజుల నుంచి కళ్ళలో వరిధాన్యం ఉన్నాయి? రాత్రి వర్షం పడింది, ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పటికీ 1 మంత్ అవుతుంది. మనవరం మండలం సారంగపల్లి సెంటర్ ఇది వరకు ఏ నాయకుడు వచ్చి ఇక్కడ పట్టించుకున్న నాదు లేడు. మరి ఇట్లా గడిచిపోతే ఏ రైతు ఎవరు పట్టించుకోలేరు. మరి ముఖ్యమంత్రి హామీలు ఇచ్చి ఇంతవరకు బోనస్ ఇస్తాం అది ఇస్తాము, అది కొనే దిక్కే లేదు. బోనస్ అట్లా గంగల పెట్టి కొనే దిక్కే లేకుండా ఇదివరకు ఏ రైతు కూడా ఇదివరకు పోలేదు. ఒక 10 మంది రైతులే పోవచ్చు. మొత్తం రైతులే అందరి సారంగపల్లి కావచ్చు, సిరకొండ కావచ్చు, మందవరం మండలంలో ఒక 10 గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ 10 గ్రామాల అడ్లు అనేది ఇక్కడనే నిల్వ ఉన్నాయి. ఎవరు కొనుగోలుదారులు వచ్చేది లేదు, కొనేది లేదు. దీన్ని పట్టించుకునే నాదుడు లేడు. ఈ ప్రభుత్వం వచ్చిన కాడికే రైతుల పాలన ఇట్లా శాపంగా మారింది. ఇలాంటి పరిస్థితులు మాకున్నాయి. అంటే గతంలో అంటే ఇప్పుడు అంటే వర్షాలు పడుతున్న నేపథ్యంలో మరి అధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్ళండి? సిపిఎస్సి కేంద్రాల సంబంధించి కూడా చాలా మంది తీసుకెళ్లారు. అధికారుల దృష్టికి చాలా మంది తీసుకుపోయారు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఇంటూరు, సపరేట్ ఉంటున్నారు. ఏది రోజుకొక లారెత్తి ఏం పోతాయి? ఇన్ని గ్రామ పంచాయతీలలో ఇది సెంటర్ ఒక్కటే మాకు. సారంగపల్లి సెంటర్ మాకు ఇచ్చారు 10 గ్రామ పంచాయతీలకు. ఏది కూడా కొనుడు లేదు, పోయేది లేదు, పట్టించుకునే నాదు లేడు. ఏ ఆఫీసర్కు ఫోన్ చేసినా రెస్పాండ్ లేదు. ఏ విషయంలో అయినా, ఈ విషయంలో కాదు, రైతుల వల్ల కరెంటు ఎలక్ట్రీషియన్ కరెంటు కానీ మోటార్ల విషయంలో కానీ ఏ ప్రభుత్వం ఏ నాయకుడు ఫోన్ చేసినా, ఏ గారికి ఫోన్ చేసినా కరెంటు విషయంలో పట్టించుకోడు. రైతులకు అప్పుడు అట్లా సాపేనగా మారింది. ఇప్పుడు కళ్ళాలలో పోసుకుంటే ఇప్పుడు ఇట్లా మారింది. కొనుగోలు లేకుండా రైతులు బాగా ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది. మీరు చెప్పండి, ఎన్ని అంటే ఎంత తీసుకొచ్చారు? ఏంది అసలు రాత్రి వర్షానికి అయితే ఉన్న వడ్లన్నీ తడిచాయి. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే అధికారులు ఏం కోరుకుంటున్నారు? మరి తొందరగా తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. రైట్ గా దీనికి సంబంధించి నెల అవుతుంది. అవి తడతాడు, నానుపుకుంటానా, చెరుపుకుంటానా, అన్నీ ఉంటానా. అవి తీసుకోడట. మరి ఆ పత్తి నాది ఏంది అంటే ఏమన్నా ఎంత అంటే బస్తాకి ఎన్ని కిలోలు కట్ చేస్తున్నారు? ఎన్ని కిలోలు అంటే బస్తాకి 2 కిలోలు అట. బస్తాకి 2 కిలోలు కట్ చేసినా కానీ నువ్వు 4 కిలోలు కట్ చేయవా పెట్టుకోపోమంటున్నా, కానీ పెట్టుకోపోతలేడు. అడ్డు చూపించిన ఇప్పుడు అవి అట్టున్నాయి మా పరిస్థితి. ఇట్లే ఉంటాయి, మొత్తం ఖరాబ్ కదా, అట్లా ఉంటాయి. రైట్, ఇదైతే రైతులు తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే అకాల వర్షాలతో కూడా తీవ్రంగా నష్టపోతుందని చెప్తున్నారు. కొనుగోలు కేంద్రాలలోకి కూడా 15 రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నా కూడా ఇటు అధికారులు అయితే పట్టించుకోవడం లేదు. సరైన సమయానికి కొనుగోలు జరగకపోవడంతో ఇవాళ తడిసినటువంటి ధాన్యానికి వరిధాన్యం తడడంతో కూడా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా కూడా అధికారులు ప్రభుత్వం చొరవ తీసుకొని మిగిలిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు ఎటువంటి తడిసిన వరిధాన్యానికి ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచి.